జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ గారి అంశ ఈ తారక రాముడు. నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు. ఒక రకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్‌కు తారక్ ఒక ఐకాన్ అని చెప్పవచ్చు. బాల నటుడిగా తెరంగేటం చేసి నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను దాటుకుంటూ విరుచుకుపడ్డాడు. ఇండస్ట్రీలో అందరూ తారక్‌ని ఆల్ రౌండర్ అంటారు. దానికి కారణం భారీ డైలాగ్సు, కళ్ళు చెదిరే డాన్సు, దుమ్ము రేపే యాక్షన్ సీన్సు, కంటతడి పెట్టించే నటన, ఇలా అన్నిట్లోనూ ఆయన అగ్రగామి. క్లాసు మాసు అంటూ తేడా ఉండదు. సినీ అభిమానులందరూ ఆయనకు ఫ్యాన్సే. నటనలో తారక్ తర్వాతే ఎవరైనా అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చిత్ర పరిశ్రమలో సెట్ చేశాడు. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విషయాలపై ఓ లుక్కేద్దాం. ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్ స్టార్స్ ఉన్నారు, కానీ యంగ్ టైగర్ కి మాత్రమే ఉన్న ఏకైక బిరుదు మ్యాన్ ఆఫ్ మాసెస్. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్ తో తిరిగొచ్చాడు. తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 10 ఏళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని. ఈ సినిమాకు ఆయన 3 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట. యమదొంగ, కంత్రి, అదూర్, శ్రవస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగాను తారక్ మెప్పించారు. జపాన్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్కి ఎంపికయింది. ఆది సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ ఎన్టీఆర్ వాటన్నిటిని సింగిల్ టేక్లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకి తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. నెంబర్ 9 అంటే తారక్కి సెంటిమెంటు. ఆయన వాహనాల నెంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. మాతృదేవోభవ చిత్రంలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకనే పాటంటే ఎన్టీఆర్కి చాలా ఇష్టం. ఫోర్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్లో 2 సార్లు నిలిచాడు. పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఆంధ్రవాల సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డుగా నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10 లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్దాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమలు వారిని ఆకర్షించాడు. 2016లో వచ్చిన జనతా గ్యారేజ్తో కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డును ఐఫా నుంచి అందుకున్నాడు. కంత్రి, అదూర్స్, బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. బాల రామాయణము, ఆది సినిమాలకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. తారక్కి ఫేవరెట్ సినిమా దానవీర సూరకర్ణ. ఇప్పటికీ ఈ సినిమాను 100 సార్లకు పైగా చూశారట. తారక్ ప్రణతీలకు 2 అబ్బాయిలు, అభయ్, భార్గవ్ కాగా కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర ఆయనకున్న పేర్లు. అమ్మ శాలిని చిరకాల కలను తీర్చిన తారక్ ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న ఉడిపి శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేసుకోవాలని ఆమె కోరికను కొడుగ్గా తీర్చాడు.